నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. జిల్లా కేంద్రంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని క్రమబద్ధీకరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. 15 రోజుల్లోగా పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్ నల్గొండ జిల్లా నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై తాజా సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్మించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి 15 రోజుల్లోగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం ఏదైతే జరిగిందో దాన్ని కూల్చివేయాలని హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పూర్తిగా ఎక్కడ కూడా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా నిర్మించారని దాన్ని కూల్చివేయాలని అనేక సందర్భాల్లో అధికారులు కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. ఇది రాజకీయ రగడకు దారితీస్తున్న నేపథ్యంలో కొంత అధికారులు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై చేతులు వేయడానికి కొంత సంకోచించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలు ఈరోజు ఇచ్చినటువంటి హైకోర్టు ఆదేశాల మేరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆ కార్యాలయం అయితే 15 రోజుల్లో కూల్చివేయాలని స్పష్టంగా ఆదేశించినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా మనం చూసుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం తర్వాత మున్సిపల్ అధికారులకు రెగ్యులర్ చేసుకునే ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి పిటిషనర్ అయితే కోరే పరిస్థితి ఉంది. అయితే పిటిషనర్లు చాలా స్పష్టంగా హైకోర్టు అనుమతి తీసుకోకుండా నిర్మాణం ఎలా చేశారు, అదేవిధంగా అనుమతి తీసుకోకుండా నిర్మాణం చేసిన తర్వాత రెగ్యులరైజేషన్ కోసం పిటిషన్ ఎలా చేశారని కూడా చాలా స్పష్టంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇక మరొక పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి పూర్తిగా ఇది ఆగ్రో ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి భూమి కావడంతో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నల్గొండ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి, అదేవిధంగా నల్గొండ శాసనసభ్యునటువంటి కంచాల భూపాలరెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఒక పర్మనెంట్ స్ట్రక్చర్లో పూర్తి స్థాయిలో నిర్మించడంతో పాటుగా ముందు భాగంలో మీటింగ్ హాల్, అదేవిధంగా వెనక భాగంలో 3 అంతస్తుల మేర నిర్మాణం అయితే చేపట్టారు. ఈ నిర్మాణాన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు నిర్వహించడానికి కూడా జిల్లా కేంద్రంలో నిర్మించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ పార్టీ కార్యాలయ నిర్మాణం తర్వాత ఇప్పటికీ అనేక సందర్భాలలో ఇక్కడ సమావేశాలు నిర్వహించడం, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ అవతరణ దినోత్సవాలు, అదేవిధంగా ఇతర కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. కానీ మరొక పక్కన బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి కార్యాలయ నిర్మాణాన్ని కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ రాజకీయ రగడ జరుగుతుందన్న నేపథ్యంలో కావచ్చు, అదేవిధంగా పార్టీ కార్యాలయ నిర్మాణంలో కావచ్చు, కొంత అంటే ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అధికారులు కూడా పార్టీ కార్యాలయం జోలికి రావడానికి కొంత జంకినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మాత్రం చాలా స్పష్టంగా హైకోర్టు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చేయాలని ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దూకుడుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని వెంటనే కూల్చివేయాలని ఇప్పటికీ అధికారులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. మరొక పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ కూల్చివేతకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మీద బీఆర్ఎస్ నేతలు అయితే ఎవరు అందుబాటులో లేకపోవడంతో పాటుగా ప్రస్తుతం అయితే ఎవరు స్పందించని పరిస్థితి. అయితే మనకున్న సమాచారం ప్రకారం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఆధారంగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సిన అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇక ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం చాలా విశాలమైనటువంటి స్థలంలో హైదరాబాద్ రోడ్డు, అదే నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్లో ఒక పటిష్టమైన నిర్మాణాన్ని అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. అదే పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతో పాటుగా గతంలో తమ పార్టీ అధికారంలో ఉండడం, అట్లాగే మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నటువంటి ఆదేశాలను అనుసరించి భారీగా పార్టీ కార్యాలయ నిర్మాణం కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. జరుగుతుంది. అయితే పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి అనేక సందర్భాలలో బీఆర్ఎస్ నేతలు చేపట్టినటువంటి నిర్మాణాల విషయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పూర్తిగా ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడం, అట్లాగే తమ ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పేసి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేసిందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పలు సందర్భాల్లో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గడిచిన అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రాగానే హైడ్రా పేరుతో ఇప్పటికే హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు, చెరువు భూములు, ఎఫ్టీఎల్ ల్యాండ్స్, అట్లాగే బఫర్ జోన్లు నిర్మాణం చేసినటువంటి నిర్మాణాలు కూడా కూల్చివేస్తూ వస్తుంది. ఇదే క్రమంలో నల్గొండ పట్టణంలో అంటే జిల్లా కేంద్రం నల్గొండ పట్టణంలో నిర్మించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా కార్యాలయం ఏతుందో ఈ కార్యాలయం కూడా పూర్తిగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణాలు చేశారని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా తొలగించాలని చెప్పేసి కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. ఒక మున్సిపల్ అధికారులతో
ఎలాంటి అనుమతులు తీసుకోకుండా చేసినటువంటి నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయడం లేదని బహిరంగ కూడా అనేక సందర్భాల్లో కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. వీటన్నింటి నేపథ్యంలో ఈరోజు తాజాగా హైకోర్టు 15 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆదేశాలు ఇవ్వడం, అదేవిధంగా నిర్మాణం చేపట్టిన తర్వాత అనుమతి కోసం ఏ రకంగా అడుగుతారో అట్లాగే రెగ్యులరైజేషన్ కోసం ఎందుకు పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని కూడా దాఖలు చేసినటువంటి పిటిషన్పై చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో పాటుగా ఎట్టి పరిస్థితుల్లో 15 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నల్గొండ జిల్లా కార్యాలయంతో కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసినటువంటి దీంతో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణంపై చేసినటువంటి ఆరోపణలకు కొంత ఊతం ఇచ్చినట్లుగా ప్రస్తుత పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పుడు మనం చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. వచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వెంటనే పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని కూల్చివేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక మరొక పక్కన ఇది ముదిరి రాజకీయ రగడగా ఏ రకంగా ఈ జిల్లాలో రాజకీయాలు ఎలా మారబోతున్నాయో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వేదికగా ఎలాంటి రాజకీయాలు జరగబోతున్నాయో కూడా చూస్తే, అదే మరొక పక్కన అధికారులు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎప్పటి వరకు అమలు చేస్తారు, ఈ అమలు చేసిన తీర్పుకు అనుగుణంగా బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా స్పందిస్తారు, బీఆర్ఎస్ నేతల వైఖరి ఏ రకంగా ఉండబోతుంది, పార్టీ కార్యాలయ నిర్మాణం కూల్చివేత జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా స్పందిస్తుందని మాత్రం ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల మనకు సమాచారం కూడా పరిస్థితి. మరొక పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇంటర్నల్గా ఉన్నటువంటి సమాచారం ప్రకారం బీఆర్ఎస్ పార్టీ కూల్చివేతకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో మాత్రం బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం నల్గొండ జిల్లాలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ.